పొగాకు రైతులపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం పడింది. ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా రైతులకు కొండంత కష్టం వచ్చింది. ఇప్పటికే గిట్టుబాటు ధర రాక అల్లాడిపోతుంటే మరోవైపు నో బిడ్డింగ్ పేరిట కొనుగోలు చేయకుండా వెనక్కి పంపేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వచ్చే ఏడాది తప్పనిసరిగా క్రాప్ హాలిడే ప్రకటించాలని పొగాకు రైతులు కోరుతున్నారు. లేకుంటే గిట్టుబాటు ధరపై స్పష్టమైన హామీ అయినా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో 142 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తికి అనుమతిచ్చారు. కానీ అదనంగా మరో 200 మిలియన్ కిలోలు వస్తుందని రైతులు చెబుతున్నారు. కానీ ఇప్పటి వరకు కేవలం 16 నుంచి 18 మిలియన్ కిలోలే కొనుగోలు చేశారు. కిలోకు సగటున 250 రూపాయల ధర మాత్రమే లభిస్తోంది. బ్రైట్ రకానికి కనీసం 320 రూపాయలు లభిస్తే గిట్టుబాటు అవుతుందని, కానీ సగటున 240 రూపాయలు మాత్రమే దక్కుతోందని చెబుతున్నారు. పొగాకు బేళ్లను అన్ని విధాలా విక్రయానికి సిద్ధం చేసుకుని మార్కెట్కు తీసుకొస్తే నాణ్యత పేరుతో తిరస్కరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మళ్లీ తిరిగి తమ బేళ్లను ట్రాక్టర్లపై ఎక్కించుకుపోతున్నామని చెబుతున్నారు. సరైన ధర రాకపోగా రవాణా ఖర్చులు పెరిగిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీసుకొని కూడా నోబెట్టిని మళ్ళీ ఎన్ని కొట్టేశారు. మేము ఏం చెయ్యాలి? మేము పెట్టింది ఒక బ్యార్నీకి వచ్చి 15 లక్షలు దాకా పెట్టాం. ఇంత మాత్రం సరుకు ఇది వరకు కూడా లేదు. అంత నీట్గా ఉండి ఏడంత నెంబర్ వచ్చింది. అలా ఆ రకంగా మొత్తం కొట్టి అమ్ముదలకు కొనకుండా చేశారు. మేము ఇంకెట్లా ఏం చెయ్యాలా? మామూలుగా బోర్డు ఇవ్వకన్నా ఉండండి, మా ఎట్లా కట్టు ఊరుకుంటుంది. ఇచ్చేది ఈ రకంగా చేస్తే మేమేం చేయాలా? ఎప్పుడు ప్రతి సంవత్సరం జనవరిలోనే బోర్డు సాగేది. ఈ సంవత్సరం ఇప్పుడు జూన్కి వస్తుంది, ఇంతవరకు బోర్డు సాగలేదు. లక్షలు పెట్టుబడి పెట్టున్నారు. పచ్చాకోళ్ళకి ఇవ్వాలి, టోకర్లకు ఇవ్వాలి, కూలోళ్ళకి కూడా ఇవ్వలేకపోతున్నాడు. వీళ్ళు బయ్యర్లు చెప్పేది ఏంటంటే అక్కడేమో యుద్ధం జరుగుతుంది అంటున్నాడు. జీఎస్టీ రేటు పెంచింది, అందువల్ల కూడా కొనట్లేదు, తాగేవాడు తగ్గుతున్నాడు అని చెప్పి ఏ కారణాలు చెప్తున్నారు. కానీ ఇక్కడ రైతు గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. గత 35, 36, 18 ఏళ్ళకి కొన్నారు. 18 అది ఒక చెక్కు కొంటే ఒక చెక్కి ఎనికి పనికిరాదని చెబుతున్నారు. మిమ్మల్ని ఎవరు బండి ఇమ్మన్నారు? మేము బండి ఇమ్మన్నాం మిమ్మల్ని అన్నారు. మాకు ఎందుకు ఈ లైసెన్సులు ఇవ్వకుండా ఆపేయమన్నారు. ఒకప్పుడు జనవరిలోనే పొగాకు కొనుగోళ్లు ప్రారంభించి జూన్, ఆగస్టు నాటికి పూర్తి చేసేవారు. కొన్నేళ్లుగా మార్చిలో వేలం ప్రారంభించి డిసెంబర్ వరకు కొనసాగిస్తున్నారు. దీంతో నిల్వ చేయాల్సి వస్తోంది. పెరిగిన ఉష్ణోగ్రతల్లో షెడ్లలో నిల్వ చేస్తే నాణ్యత, తూకం తగ్గుతుందని బేళ్లని శీతల గిడ్డంగులకు రైతులు తరలిస్తున్నారు. అక్కడ అద్దె ఎక్కువగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. యుద్ధం పేరు చెప్పి కొనుగోళ్లు సరిగ్గా చేయడం లేదంటున్నారు. నష్టం చవిచూస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకటి కొంటున్నారు, ఒకటి ఎన్నికపోతున్నారు. పోయినసారి పనికి రాదనుకున్నదేమో 35 వేలు వేశారు. ఇప్పుడు మంచి పోస్ట్ క్వాలిటీ తెస్తేనేమో 19 వేలు వేస్తున్నారు. గత సంవత్సరం 280 రూపాయలకు మొదలు పెట్టి 200 దాకా కొన్నారు. ఈ సంవత్సరం 25,000 రూపాయలకు మొదలు పెట్టి 20,000 కొంటున్నారు. ఇవాళ 190 రూపాయలకు కూడా కొనట్లా, అంటే 19,000 కూడా కొనట్లా. రైతులకు 36,000 రూపాయలు కొన్న పొగాకుని 19,000కి 20,000కి కూడా కొనకపోతే రైతులు తీవ్రమైన నష్టాలు చవిచూస్తారు. గవర్నమెంట్ లెక్కల ప్రకారమే ఎకరానికి 2,20,000 ఖర్చు అవుతుంది. దాన్ని బట్టి కింటా 25,000 అన్నా 10,000 దాకన్నా కొంటే కానీ రైతుకు అసలు కాదు. నేను కోరుకునేది డార్నీకి మోయినంగా 20 క్వింటాలు 25 క్వింటాలు ఇవ్వండి. అంతవరకే కొంటామని చెప్పండి. అది మద్దతు రేటుకి కొంటామని చెప్పండి. మిగతా ఎక్స్ట్రా ఏది బండి ఇచ్చినా దాని పెనాల్టీ తీవ్రంగా ఉంటుంది. అది ముందుగానే చెప్పండి, దాని కార్యాచరణ చేయండి, అంతే సార్. రైతు సంఘాలు ఒంగోలులో సమావేశమై పొగాకు రైతుల సమస్యలపై చర్చించాయి. రానున్న రోజుల్లో నిరసనలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో ప్రత్యక్షంగా 43,000 మంది పొగాకు రైతులు, పరోక్షంగా లక్షల మంది కార్మికుల ప్రయోజనాల్ని కాపాడాలని కేంద్రాన్ని ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్కు ఆయన లేఖలు రాశారు. వర్జీనియా పొగాకు రైతుల సమస్యలను ప్రస్తావించారు.